సో రియల్లీ గ్రేట్ ఎఫర్ట్ మేడ్ కరెస్పాండెంట్ గారికి అండ్ హెడ్ మాస్టర్ గారికి ఈ సందర్భంగా అభినందనలు. చాలా హ్యాపీ ఇచ్చింది రిజల్ట్. మందమరి ఎంతో మామూలు ప్రాంతమైనప్పుడు కూడా దాదాపుగా 70% అనుకోవచ్చు. సో రిజల్ట్ రావడం ఇది గ్రేట్ అకేషన్. సీఎంఎండి గారికి కూడా వివరించడం జరిగింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. డైరెక్టర్ గారు, మన ప్రెసిడెంట్ వారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మనం ఇవ్వడం జరిగింది. సో స్పోకెన్ ఇంగ్లీషు, సో ఇంకా ఇవన్నీ కంటిన్యూ చేసేసి 10th క్లాస్ ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నిన్న స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా దాదాపు ప్రాసెస్ కంప్లీట్ చేశారు. 12th రోజే అందరూ కూడా ఈ యొక్క స్టాఫ్ మెంబర్స్ అందరూ రిక్రూట్ ఫస్ట్ డే రోజే రిపోర్ట్ కావాలి చెప్పారు. గతంలో ఇలా జూలై ఆగస్ట్ అయ్యేది అట్లా కూడా ఫస్ట్ డే రోజే రిపోర్ట్ నేను ముందు నుంచే ప్రామిస్ చేశాను మీరు ఫస్ట్ డే రోజే వచ్చేస్తారని. సో ఆ విధంగా పూర్తిగా ప్రయత్నం చేద్దాం. సో కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్ 25-26 ఫస్ట్ డే ఇట్స్ మంచిగా చక్కగా ప్లాన్ చేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా మంచి రిజల్ట్ తీసుకొని మన సీఎండి గారికి డైరెక్టర్ గారికి ఒక గిఫ్ట్గా ఇవ్వాలి. అందుకు మీరు అందరూ కృషి చేస్తారని చాలా పూర్తి నమ్మకమైన విశ్వాసం ఉంది. ఇంతమంది సార్ చెప్పారు ఏదైతే ఈ కాన్సెప్ట్ ఇచ్చారో 8th 9th 10th నుంచే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ ఆలోచించి చాప్టర్గా కానీ ఆ చాప్టర్ సిలబస్ చెప్పేసేసి తర్వాత ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ వాళ్ళు ఫస్ట్ డే చెప్పినట్టయితే 8th 9th నుంచి చెప్పినట్టయితే వాళ్ళు రియల్లీ అద్భుతమైన నాట్ ఓన్లీ కాన్సెప్ట్ వాళ్ళు ఇంటర్మీడియట్ ఐటెంలే అని చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి అది కూడా ఒకటి ప్లాన్ చేయాలని నేను కోరుతున్నాను. స్పోకెన్ ఇంగ్లీష్ కూడా ఏదైతే చెప్పారో మన టీచర్స్ కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అది. సో పిల్లల్లో కూడా మన కమ్యూనికేషన్ స్కిల్స్ని మనం డెవలప్ చేయడానికి మందమరి అంటే మానవుల ప్రాంతంలో కూడా బెస్ట్ ఇంగ్లీష్ మాట్లాడగలరు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఢిల్లీలో ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడగలరు మందమరిలో కూడా మాట్లాడగలరు. ఢిల్లీలో ఉండి మాట్లాడడం గ్రేట్ కాదు, ఇక్కడ ఉండి మాట్లాడడం గ్రేట్ అని మనం ప్రూవ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్కి మరొకసారి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ నాకు అవకాశం. సందర్భంగా లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ శ్రీ శ్రీనివాస్ గారికి, జనరల్ మేనేజర్ శ్రీ శ్రీనివాసరావు గారు మరియు ప్రిన్సిపాల్ సింగరేణి పాలిటెక్నిక్ మందమరి పర్సనల్ మేనేజర్ శ్రీ శ్యామచంద్ర గారికి, స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ పురుషోత్తం గారికి, విద్యార్థుల తల్లిదండ్రులకి, మిగతా టీచర్స్కి, పత్రికా ప్రతినిధులకి అందరికీ గుడ్ మార్నింగ్, శుభాకాంక్షలు. మరి ఆల్రెడీ శ్రీనివాస్ గారు ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమం గురించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని మనము 12వ తారీఖు నాడు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నాము. మరి మందమరి స్కూల్ అనేది చాలా ఫేమస్ స్కూల్ అని ఆల్రెడీ చెప్పారు. మరి రాబోయే కాలంలో ఇంకా ఈ స్కూల్ ఇంకా దినదినాభివృద్ధి చెందాలని, మరి దీనికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ ఇంకా ఏమైనా అవసరం ఉంటే తప్పకుండా సింగరేణి కాలేజ్ కంపెనీ మరి గౌరవ చైర్మన్ డైరెక్టర్ శ్రీ బలరాం సార్ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మరి టీచర్స్ ప్రిన్సిపాల్ యొక్క శ్రద్ధ, మరి వారు ఏది అనుకుంటే అది తప్పకుండా మరి చైర్మన్ గారు అన్ని స్కూల్స్ ని మరి సెక్రటరీ గారు చెప్పినట్టుగా డిపిఎస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాగా మరి మనం డెవలప్మెంట్ చేద్దాము. మరి బయట నుండి చూస్తేనే ఒక కార్పొరేట్ లుక్ లాగా మరి కనిపించాలని అంటున్నారు. మరి కంపల్సరీ మరి అవసరమైన చర్యలు శ్రీనివాస్ గారు మరి ఎడ్యుకేషన్ సొసైటీకి శ్రీనివాస్ గారిని పోస్ట్ చేయడము చాలా చాలా మరి ఒక గొప్ప వరంగా భావించవచ్చు విద్యార్థులందరూ. మరి ఎందుకంటే మరి శ్రీనివాస్ గారు చాలా పాజిటివ్ దృక్పథం, మరి మంచి ఫ్యూచర్ అండర్స్టాండింగ్ ఉన్నది. మరి ఏం కావాలో మరి ఈజీగా తెలుసుకొని వాటిని ఎంతో ఎంకరేజ్మెంట్ ఉంటుంది. యాక్టివ్ పర్సన్, మరి అనుకునేవి ఇంప్లిమెంట్ చేసే శక్తి సత్తా ఉన్న ఆఫీసర్. డెఫినెట్ గా మరి రాబోయే కాలంలో సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ చాలా ముందుకెళ్తుందని, చాలా అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ముఖ్యంగా మరి స్కూల్స్ లో మరి మనం ఎంత కష్టపడ్డా, మరి టీచర్స్ ఎంత బాగా చెప్పినా ఫైనల్ గా కష్టపడాల్సిన విద్యార్థులే. కాబట్టి మరి స్కూల్కి వచ్చిన తర్వాత సాధ్యమైనంత వరకు మనకి ఎక్కువ పాఠాలు నేర్చుకోవడానికి స్కూల్లో వాళ్ళు ఎక్కువ సమయము విద్య మీద వాళ్ళు కేటాయించినట్టుగా స్పెషల్ క్లాసెస్ పెట్టేసి సాధ్యమైనంత వరకు ఇంటికి పోయిన తర్వాత
వాళ్ళు ఇంకా మళ్ళీ చదువు గురించి ఆలోచించకుండా ఇక్కడే వారికి అవసరమైన మరి విద్యకు సంబంధించిన అన్ని ప్రిపరేషన్స్ ఇక్కడే చేపిస్తే బాగుంటుందని, మరి డిఫరెంట్ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుంది. మరి మ్యాథమెటిక్స్ ల్యాబ్ కానీ, ఇంగ్లీష్ ల్యాబ్ కానీ, సైన్స్ ల్యాబ్ కానీ మన సబ్జెక్ట్ వైజ్ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేసేసి అన్ని విద్యార్థులకి అవసరమైన మెటీరియల్, మరి రకరకాల మెటీరియల్స్ వారికి అర్థమయ్యే రీతిలో ఇస్తూ వాళ్ళని ఇక్కడే కూర్చోబెట్టి మరి చదివిస్తే డెఫినెట్ గా అందరూ భవిష్యత్తులో డెవలప్ అవుతారని, మరి ఇంకా సండే కూడా మరి మంచి విద్యార్థులని మరి వారికి మెంటర్స్ గా పెట్టేసి సండే కూడా మరి స్పెషల్ క్లాసెస్ వారిని